లోపల మొత్తం 2,000 మందికి మొత్తం డబ్బులు ఇప్పించాను. మిగతా పెన్షనర్స్ ఎవరైనా పెన్షన్ కేసులు ఏమైనా ఉంటాయి సీనియర్ సిటిజన్స్ ఇచ్చేస్తాను. ఎందుకంటే నేను ఐఎన్టీసీ లీడర్ కూడా 40 ఏళ్ళు. మెకానికల్ ఇంజనీరింగ్ లో జనరల్ మేనేజర్ గా రిటైర్ అయిన తర్వాత 2006లో రిటైర్ అయ్యాను. మరలా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ లోనే ప్రైవేట్ కంపెనీ ద్వారా జనరల్ మేనేజర్ గా ఇంజనీరింగ్ లో కన్స్ట్రక్షన్ లో పనిచేస్తున్నాను. రాష్ట్రాల మేషాలు నాకు లెక్కలో సున్నా వచ్చేది. ఆ సున్నని నరసింహనారాయణ మేషాలు 99 వరకు వచ్చే వరకు పోతే లాగినట్టు నరసింహనారాయణ మేషాలు అన్నారు. తర్వాత పొన్నాడు అప్పల నరసింహ మేషాలు, అందరూ కామేశ్వరం మేషాలు, ఏఎన్ఎం మేషాలు, వీళ్ళందరూ కూడా ఏంటంటే మమ్మల్ని శిష్యగణం కింద గమనిస్తే కమిటీ మిగతా కార్యక్రమాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఎందుకు సమావేశం టైం అయిపోతుంది, మనము మన ఆచారాన్ని కార్యక్రమం రూపొందించడం కష్టం అవుతుంది. మిత్రులందరితో ఇక్కడ జరుగుతోంది. ముందుగా ఆనరీ ప్రెసిడెంట్ పెద్దిరెడ్డి అప్పారావు గారు. ఆనరీ ప్రెసిడెంట్ పెద్దిరెడ్డి అప్పారావు గారు. కస్బా హై స్కూల్ అల్యూమిని అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ బుద్ధరాజు రామరాజు గారు. ఇంకొక ఉపాధ్యక్షులు మొదటి ఉపాధ్యక్షుడు పాలమూరి నాగేశ్వరరావు గారు. వేలమూరి నాగేశ్వరరావు గారు. విజయనగరం. ఇంకొక ఉపాధ్యక్షుడు పురుష భాస్కరరావు గారు, హైదరాబాద్. కార్యదర్శి ఏ రంగారావు గారు. చాగంటి కృష్ణకుమారి గారు. పదవి స్వీకరణ అప్పల నరసింహరాజు గారు. అప్పల నరసింహరాజు గారు. వి గౌరీశంకర్రావు గారు. ఎన్ఆర్ఐ మెంబర్స్ ఎల్ కంచెల కృష్ణకుమార్ గారు. కచ్చేల కృష్ణకుమార్ గారు. రెండో డాక్టర్ రఘు గొంప ఇప్పుడు రాలేదు. అడ్వైజరీ కమిటీగా డాక్టర్ రఘు గారు, డైరెక్టర్ జనరల్ ఇన్కమ్ ట్యాక్స్. వింగ్ కమాండర్ గంజాల నారాయణమూర్తి గారు, ప్రిన్సిపాల్ గ్రేట్ కాలేజ్. నంబర్ 3 ప్రొఫెసర్ ఆర్ఆర్ఎల్ కాంతం గారు, రిజిస్ట్రార్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. తర్వాత కన్వీనర్గా హెడ్ మాస్టర్ ఆఫ్ ది స్కూల్. హెడ్ మాస్టర్ గారు ఎవరు? హెడ్ మాస్టర్ కృష్ణారావు గారు. ఓకే. డాక్టర్ పివిసి శేషగిరిరావు అని డాక్టర్ గారు, మెడికల్ డాక్టర్, మన కమిటీలో ఆయన కూడా ఇన్వాల్వ్ చేద్దాం. వస్తూ ఉంటారు, పార్వతీపురంలో ఉంటారంట, రెగ్యులర్గా వస్తూ ఉంటారు. ఓకే డాక్టర్ గారు, అంతే. టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్. ఎందుకంటే కమిటీలో కార్యక్రమాలు నిర్వహించడానికి మన కమిటీ ఏర్పడాలి కాబట్టి కమిటీ సభ్యుల్ని ఇక్కడ విశాఖపట్నం, హైదరాబాద్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కమిటీ అవకాశాన్ని బట్టి హైదరాబాద్ కలవచ్చు, విశాఖపట్నం కలవచ్చు, కృష్ణాలో కూడా కలవచ్చు ఎన్నిసార్లు అవసరం ఉంటే. మిగతా సభ్యులు కూడా, మిగతా స్కూల్ స్టూడెంట్స్ అందరూ కూడా, అల్యూమిని స్కూల్, ఆల్ ది స్టూడెంట్స్ ఓల్డ్ అండ్ కరెంట్ ఆల్సో, ఎవరైతే ఆసక్తి ఉత్సాహం చూపిస్తారో వారు కూడా తప్పకుండా ఉన్న కమిటీ మెంబర్కి చెప్తే వారిని కూడా కమిటీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. అందరినీ కలిపి ముందుకు వెళ్ళాలంటే మనం మన కార్యక్రమాలు బాగా జరుగుతాయి, దిగ్విజయంగా జరుగుతుంది. కాబట్టి ఇందులో ఏమైనా కొంతమంది మేము లేదే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళ పేరు చెప్తే వాళ్ళు కూడా కమిటీ ఇన్వైట్ చేస్తాం మీటింగ్. ఎందుకంటే కమిటీ వాలంటరీగా స్వచ్ఛందంగా కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయడమే కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. అందరూ తప్పకుండా సహకరిస్తారని భావిస్తున్నాం. నమస్కారం. యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ
యూనివర్సిటీలో ఉద్యోగం చేయకుండా ఆంధ్ర యూనివర్సిటీని గజగజలాడించిన మహా వ్యక్తి మా 1967 బ్యాచ్ మనిషి. ఓకే, రిజిస్ట్రార్ ఆఫీస్ లో పనిచేస్తారు సార్. ప్రిన్సిపాల్ గారు హెడ్ మాస్టర్ గారు వచ్చారు, త్వరలోనే ప్రిన్సిపాల్ గారు కూడా అవుతారు ఆయన. అందువల్ల లెటర్స్ హ్యావ్ ఎ స్నాప్. పబ్లిసిటీ అండర్టేకింగ్లో మేము అంతమంది వచ్చి వాళ్ళ ఆశీర్వాదాలతోటే మేము రిటైర్మెంట్ అయ్యి కులాసాగా అంతమంది ఉన్నాం. నా పేరు శెట్టి కృష్ణారావు. నేను 1963 బ్యాచ్. నాన్నగారు ఇక్కడ సుపరిచితులే. నేను ఇండియన్ నేవీలో జూనియర్ సైంటిస్ట్ ఆఫీసర్ ఉద్దికి వచ్చాను. స్కూల్లో అందరూ అనేవారంటే వీడు ఎందుకు పనికిరాడు పోయాడు అని చెప్పేశారు. ఒక తాతగారు అన్నారు, వెధవా నువ్వు చదువుకో పో అని చెప్పారు, ఎవరు వదిలి అన్నారు. నేను 1964లో ఈనారు వదిలేసి జంషెడ్పూర్ వెళ్ళిపోయానండి. అతని తాలూకా ఆశీర్వచనమే ఈ రోజు అతను తలుచుకునేవాడిని. ఎప్పటి వరకు మంచి పొజిషన్ రానో నేను ఈ పట్టుదల వదలను. ఈ రోజు అతని యొక్క ఆశీర్వచనం వల్లే నేను మేనేజర్ హెచ్ఆర్గా టాటా స్టీల్లో 43 years సర్వీస్ చేసి రిటైర్ అయ్యానండి. నమస్కారం. నమస్కారం, నా పేరు ఐఫానుమతి. నేను ఇక్కడ 5th వారం ఎస్ఎల్సీ చదివాను 64లో. తర్వాత మ్యారేజ్ అయిపోయింది. ఒరిస్సాలో ఉంటున్నాను. ఇలా జరుగుతుందని కుమార్ గారు నాకు ఫోన్ చేసి ఒరిస్సా అంతా మీదేనా? ఎక్కడైనా భువనేశ్వర్ నా పేరు మెట్టిల్లా అండి. నేను నికటమస్ గారు అమ్మాయిని. నేను 6th క్లాస్ నుంచి ఎస్ఎల్సీ దాకా అందరూ 6 సంవత్సరాలు చదివితే 8 సంవత్సరాలు చదివాను. అంటే 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు కలుపుకొని చదివాను. ఒకటి నాకు ఈ స్కూల్లో చాలా అనుబంధం ఉంది. పెళ్ళి అయిపోయినా నాకు స్కూళ్ళు, టీచర్లు, పిల్లలు అందరూ కళ్ళలో కొట్టినట్టు చాలా రెస్పాన్స్ అయ్యేదాన్ని. మాకు ముఖ్యంగా ఏంటంటే శాసనకళం గారికి నేను పెట్, ఆయనకి నేను పెట్. అందరూ భయపడేవారు, రామదాస్ గారికి భయపడేవారు, ఆయన భయపడేదని. ఆ ఇద్దరు అందరికీ వందనాలు. నా పేరు సోదరులు రాదు. పరిస్థితి కలిసి కలవదు. అందువల్ల ఎంత మంది ప్రస్తావన మాకు ఎంతో మా ప్రయత్నాన్ని కోరినటువంటి వస్తామంటే అసలు అమెరికా మాకు చాలా లోటు కనిపిస్తుంది. అతను చేసిన కృషి ఎప్పుడు కూడా మర్చిపోను. తర్వాత నేను వైజాగ్లో యామినేషన్ డిపోలో మిలిటరీ సర్వీస్లో వర్క్ చేస్తాను. 2006లో పెట్టాడు. నాకు పెద్ద అబ్బాయి ఇండియన్ ఎయిర్పోర్ట్ ఇంటెలిజెన్స్ ప్లాంట్లో పిలుచుకుని వస్తాడు. రెండో అబ్బాయి హైదరాబాద్లో టెంపరీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తున్నాడు. పోతాను సార్ ఈయన మధురాయి నుంచి ఈ ప్రోగ్రామ్ కోసం అని వచ్చారండి. లెట్ us give a big hand.
మరిపాలన నుంచి ఎస్ఎల్స్ వరకు చేశాను. తర్వాత నిర్మాణాలు కూడా సంస్కృతికి నమస్కారం. నా పేరు డాక్టర్ మంతా అప్పలనాథ్. నేను అస్ట్రాలజీ ఎక్స్ప్రెస్ కూడా ఇక్కడ 55 నుంచి 64 64 వెళ్ళాను. అదే తీసుకున్నాను. అదే ఇందులో బిఎస్సీ, అదే ఇందులో బిఎడ్, ప్రైవేట్లో ప్రైవేట్లో ఎవరి తెలుగు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో అపాయింట్ అయ్యాను. డిగ్రీ కాలేజ్ చాలా చేశాను. చివరికి గవర్నమెంట్ సంస్కృతి కాలేజీలో 16 సంవత్సరాలు పనిచేసి లెక్చర్గా, డైరెక్టర్గా, హెల్త్ డిపార్ట్మెంట్గా, ప్రిన్సిపాల్గా చేసి 2006లో రిటైర్ అయ్యాను. తర్వాత అక్కడ బీసీ సెంటర్ పెట్టారు. తెలుగు సంస్కృతి ఎంఏలు ఉన్నాయి. దాంట్లో ప్రస్తుతంగా గవర్నర్గా కూడా 2010 పనిచేశాను. 2010 తర్వాత నిర్వహించి ఈసారి పుస్తకానికి తీసుకుంటున్నాను. ఎస్ఎస్సీ దయచేసి డిగ్రీ చేస్తామంటే అండర్స్టూడ్ ఎస్ఎస్సీ కూడా ప్రాధాన్యత కదా. అది లేకుండా అందుకని దయచేసి టైం చేసుకుంటే మనం ఎంత శిక్షలు తీసుకోవాలి. గవర్నమెంట్ అందరూ వెళ్ళిపోతున్నారు, మనం మాత్రం వెళ్ళిపోతున్నాం. అది మాత్రం గుర్తుంచుకుంటే ఆలోచించాలి. పర్లేదు, తను దాన కోరుకుంటే ఏదో చదువుకున్నట్టుగా ఉంటుంది. అంచేత అదొకటి. అలా నెక్స్ట్ బాగా ఎన్ఎన్ రాజు కోఆర్డినేట్ చేసేవాడు. అంచేత ఆ తర్వాత వివి నరసింహం కూడా కొంత కోఆర్డినేట్ చేశాడు. అంచేత అందరూ తలో చెయ్యి వేస్తే ఈ 64 ఈ స్వరూపం వచ్చింది. ఎఫర్ట్ చేస్తాను ఫస్ట్. తర్వాత ఇక్కడ 64 కలిసి అయిన తర్వాత మ్యాథమెటిక్స్ అని చెప్పడం సంబంధం లేదు. ఎందుకంటే ఫిజిక్స్ ఆ తర్వాత నాకు జిల్లా ఉత్తమోపాధ్యాయ అవార్డు, 2 సార్లు బెస్ట్ స్టేట్ టీచర్స్ అవార్డు వచ్చాయి. అలా ఎవ్రీ ఇయర్ డిగ్రీ చేసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు విశాఖపట్నంలో నా స్టూడెంట్స్ మళ్ళీ అక్కడ గుర్తుపట్టి చాలా చెప్పారు. అంటే ఈ స్కూల్లో చదువుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ టీచర్ మందిని చాలా in many all the execution in getting the execution competitions majority. So many of them. And main organizing secretary Mr. Rangarao, he was a very powerful man, and he was sitting in the first bench along with Mr. Srinivas. He was getting on. He was the first. This is the thing, and right now I am working as a development officer in Life Insurance Corporation of India in Guntur, and నాకు 2 పిల్లలు ఐఐటి ఖరగ్పూర్లో ఇస్తున్నాడు. పాపాయి ఆంధ్ర యూనివర్సిటీ కెమికల్ ఇంజనీరింగ్ 4th year. నా పేరు సంబమూర్తి అండి. మా తల్లిదండ్రులందరూ ఇక్కడే చదువుకున్నారు, నేను కూడా ఇక్కడే చదువుకున్నాను. నేను ఇప్పుడు మెడికల్ రిప్రజెంటేటివ్ అనమాట. మొత్తానికి ఏదో నాకు కొంత కంప్యూటర్ పరిజ్ఞానం ఉండి ఏదైనా అకాడమిక్గా సహాయం చేయడం, ఫైనాన్షియల్గా సహాయం చేయడం, అది వీలైనంత వరకు మేము చేస్తాం. స్కూల్కి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఎంతవరకు వీలవుతాయో అది మేము చేస్తాం. నుంచి స్కూల్ మేనేజ్మెంట్కి రిక్వెస్ట్. తర్వాత
ప్రెసిడెంట్ గారు సిటీ కేబుల్ గురించి ఏదో చెప్పారు. సిటీ కేబుల్ వారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఇప్పుడు ఉన్నారండి? సిటీ కేబుల్ వారు లేరు. వారు ప్రెసిడెంట్ గారు అడిగింది, మీ కొత్త కమిటీ ఏర్పాటైంది కదా, మీ ప్రణాళిక ఏంటి అని అడిగారు. ఈ సిటీ కేబుల్ వారు మన పట్టుకుని అడగలేదు. మన స్కూల్ గురించి వారు లోకల్గా తెలిసిన విషయం. మీ స్కూల్ ఇంత ఇటువంటి పరిస్థితిలో ఉండడానికి కారణం ఏంటి? అది పురపాలక సంఘం ద్వారా మీకు చేయించుకునే అవకాశం లేకపోతే మాతో చెప్పండి, మేము కూడా సహాయం చేస్తామని ముందుకు వస్తే మాకు చాలా సంతోషం. మా తరఫు నుంచి మేము చేయవలసింది చేస్తాం. నేను ఎంతకంటే చెప్పగలిగింది ఏం లేదు. ఈయన అబ్దుల్ కలాం గారిని ఒక ఆవిడ లేచి అడిగిందండి, ఏమండి ప్రెసిడెంట్గా వాల్యూ సిస్టమ్ పడిపోతుంది, మీరు ఏం చేస్తున్నారు ప్రెసిడెంట్గా, ఏమన్నా చెయ్యండి అంది. అంటే ఆయన ఇది విజన్ 2020 అయినప్పుడు ఆల్మోస్ట్ 2010లో ఆయన చెప్పిన మాట అండి. ఆయన అన్నారు, అమ్మ ఒక రకంగా పిల్లల్ని తీర్చిదిద్దాలి అంటే ముగ్గురు ప్రధానమైన వ్యక్తులండి అన్నారు. తల్లిదండ్రులు ఒకరు, టీచర్ ఒకరు, ఆ విద్యార్థి హిమ్సెల్ఫ్. ఈ ముగ్గురు మారాలనుకుంటే మార్చగలిగితేనే సిస్టమ్ మారుతుంది అని చెప్పారు ఆయన. సో ఇప్పుడు ఇందులో మనకు స్కూల్ ఉంది, ప్రాంగణం ఉంది. ఈ బిల్డింగ్లు మేమున్నప్పుడు ఇప్పుడున్నప్పుడు అంత పెద్ద తేడా లేదండి. కానీ ఇదే స్కూల్లోంచి ఎయిర్ ఫోర్స్, నేవీ, డిఫెన్స్ సెక్టర్ అండ్ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి ఇక్కడే కాదు విదేశాల్లో కూడా చేసిన వాళ్ళందరూ తార్కాణంగా ఉన్నారు. ఈరోజు పొద్దున్న చూస్తూ ఉంటేను వీళ్ళందరి ముందర మేము ఎంత అనిపించింది అనమాట. ఇన్ని ఉన్నప్పుడు కావలసిందల్లా మారవలసింది ముగ్గురు, తల్లిదండ్రులు, పిల్లలు, ఈ ఉపాధ్యాయ బృందములు. వీళ్ళకి కావలసిన సపోర్టు ఎమ్మెల్సీ గారు కూడా వచ్చారు. ఇప్పుడు మన అందరి తరఫు నుంచి ఆర్గనైజేషన్ అంటే మున్సిపాలిటీ